వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. కర్తవ్య స్ఫూర్తిని కొనసాగించేలా బడ్జెట్ ఉందని వెల్లడించారు. వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధి కోసం 350 సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. దేశాన్ని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని ఎంపీ పురంధేశ్వరి వెల్లడించారు. కర్తవ్య భవన్లోకి దక్కుతుంది కనుక మా అందరి తరఫున కూడా వారికి మేము అభినందనలు కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో వారు ఖచ్చితంగా మొట్టమొదటిగా చెప్పినటువంటి అంశం ఏమిటంటే కర్తవ్య భవన్లోకి ఆర్థిక శాఖ మారిన తర్వాత ఇది మొట్టమొదటి బడ్జెట్ కర్తవ్య భవన్ నుండి వారు ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి బడ్జెట్ అని చెప్పి వారు తెలియజేస్తూ ఆ కర్తవ్య స్ఫూర్తిని కొనసాగించే విధంగా 3 కర్తవ్యాల మీద మేము దృష్టి కేంద్రీకరించామని చెప్పి వారు సుస్పష్టంగా చెప్పడం జరిగింది. మొదటిది ఏమిటంటే మన ఆర్థిక అభివృద్ధి, దేశ ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో అది సుస్థిరంగా ముందుకు కొనసాగించవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి మానవ వనరులు ఏవైతే ఉన్నాయో వారిలో పోటీ తత్వాన్ని, అదేవిధంగా మన దేశ ఉత్పాదకతను కూడా పెంచాలి అనేటువంటి అంశానికి మొదటి ప్రాధాన్యత వారు ఇవ్వడం జరిగింది. రెండవ అంశంగా వారు చెప్పినటువంటి విషయం దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్క వర్గానికి సంక్షేమం, నిజమైన సంక్షేమం మరియు అభివృద్ధి అందించే దిశగా ఈ యొక్క బడ్జెట్ ఉంటుంది అని చెప్పి వారు తెలియజేసినటువంటి విషయం. అదేవిధంగా మూడవ అంశంగా వారు చెప్పింది ఏమిటంటే ఏదైతే శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయో వాటిని సమర్థించుకుంటూ వాటికి అన్ని విధాలా సహకరిస్తూ సుపరిపాలనని దేశంలో మాత్రమే కాదు రాష్ట్రాల్లో కూడా అందించే విధంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, నేను ఇందాక అన్నట్టుగా అటువంటి శాస్త్ర సాంకేతిక నైపుణ్యానికి వారు ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. ఏఐ టెక్నాలజీస్ లాంటి అంశాల మీద కూడా వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దీంతో పాటుగా వారు నొక్కి వక్కాణించినటువంటి విషయం ఏంటంటే మన దేశంలోకి పెట్టుబడులు రావాలి అంటే కంటిన్యూటీ అనేది ఖచ్చితంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. సాధారణంగా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ లేకపోతే డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆ ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం రాగానే అంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలకి తిలోదకాలు ఇచ్చేస్తూ మళ్ళీ కొత్తగా ఏదో నిర్ణయాల్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది. కనుక అట్లా కాకుండా కంటిన్యూటీ, అంతరాయం లేనటువంటి ఒక నిర్ణయాలు చేసేటువంటి సామర్థ్యం దక్కుతుంది. కనుక మా అందరి తరఫున కూడా వారికి మేము అభినందనలు కూడా మేము తెలియజేస్తున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel